Good evening, everyone. So, welcome back to our session. So, right now in this session, we are going to discuss some of the important formulae from especially acids, bases and salts. సో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఫార్ములాస్ అనమాట. సో ఆన్ ద బోర్డ్ యూ కెన్ బి ఏబుల్ టు సీ సమ్ different formulas with different names, and left side of the board you will be able to see examples of strong acid, weak acid and strong base and weak base. So especially this concept is very important. So I want everyone to please note down the formulas and let me explain about the topic. Okay, సో ఫస్ట్ మనకి ఈ యూనిట్లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్, ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేస్తే వాషింగ్ సోడా. సో మీకు ఫస్ట్ ఫార్ములా ఏంటండి? వాషింగ్ సోడా. దీన్నే మనం చాకలి సోడా, అంటే మనం ఎక్కువగా బట్ట ఉతికేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు, ఈ రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట వాషింగ్ సోడా. అంటే దీన్నే మనం చాకలి సోడా అంటాం. దాని ఫార్ములా వచ్చి Na2CO3 10H2O. ఏంటంటే దాని ఫార్ములా Na2CO3.10H2O, అంటే 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని అర్థం. సో దాన్ని మనం వాషింగ్ సోడా అంటాం. సో వాషింగ్ సోడా ఫార్ములా వచ్చి Na2CO3. దీని సైంటిఫికల్ నేమ్ వచ్చి సోడియం కార్బోనేట్ అంటాం. ఏమంటాం దాన్ని? సోడియం కార్బోనేట్. అంటే Na2CO3లో Na2 అంటే సోడియము, CO3 అంటే కార్బోనేట్. సో ఫైనల్గా సోడియం కార్బోనేట్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా విచ్ ఈస్ హ్యావింగ్ ద ఫార్ములా Na2CO3 10H2O. సో సెకండ్ ఫార్ములా వచ్చి బేకింగ్ సోడా. దీన్ని మనం వంట సమయంలో వాడుతూ ఉంటాం అనమాట. అందుకే దీన్ని మనం కిచెన్లో మనం ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు, లేదా వండుతున్న వంట తొందరగా అవ్వాలనుకున్నప్పుడు, సో దీన్ని మనం ప్రిపరేటరీ ఐటమ్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. దీన్ని బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడాకి ఇంకొక పేరు వంట సోడా అనమాట. సో దీని ఫార్ములా వచ్చి NaHCO3. సో తేడా గమనించండి. NaHCO3 అయితే బేకింగ్ సోడా, Na2CO3 10H2O అయితే వాషింగ్ సోడా. అదేమో చాకల్ సోడా, ఇది కుకింగ్ సోడా అనమాట. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి సోడియం బైకార్బోనేట్ అంటాం. ఏమంటాం దీన్ని? సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అనొచ్చు. ఇందాక దానికి సైంటిఫిక్ నేమ్ ఏం చెప్పాము? వాషింగ్ సోడా సైంటిఫిక్ నేమ్ వచ్చి సోడియం కార్బోనేటే, కానీ బేకింగ్ సోడా వచ్చి సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. మరొక పేరు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఎందుకంటే ఫార్ములాలో NaHCO3 ఉంది కాబట్టి. ఇకపోతే థర్డ్ ఇంపార్టెంట్ ఫార్ములా బ్లీచింగ్ పౌడర్. ఆల్రెడీ ఇది మనం ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. సో థర్డ్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చి బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. ఏంటండి? CaOCl2 అంటే కాల్షియం ఆక్సైడ్ డైక్లోరేట్ అంటాం. సో CaOCl2. సో దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం కూడా మనం బ్లీచింగ్ పౌడర్ కంటెంట్ ఉన్న వీడియో క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. డ్రై స్లేక్డ్ లైమ్ ఏదైతే ఉంటుందో CaOH ట్వైస్ అంటుందని, దాన్ని క్లోరిన్ గ్యాస్ ద్వారా పాస్ చేస్తాం. అంటే CaOH ట్వైస్ ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు CaOCl2 ప్లస్ H2O. అందులో CaOCl2ని మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. సో వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. ఇంకా 4 and 5 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, నెక్స్ట్ ఇంకోటి జిప్సమ్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా వచ్చి CaSO4 1/2H2O, అంటే హాఫ్ H2O అంటాం. దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా వచ్చి CaSO4 కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హెమీ అంటే తక్కువగా ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్, లేదా హాఫే ఉన్నాయి కాబట్టి దాన్ని మనం హెమీ అంటాం. హాఫ్ ఉంటే మనం స్పియర్ హెమిస్పియర్ అంటాం. అలా ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ హాఫ్ అంటే 1/2 ఉన్నాయి, అంటే హాఫ్ ఉన్నట్టు, కాబట్టి దాన్ని హెమీ హైడ్రేట్ హెమీ అంటాం, HEMI. దానికి ముందు CaSO4 ఉంది కాబట్టి కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్, అంటే CaSO4 హాఫ్ H2O, దాన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. అలా కాకుండా హాఫ్ ప్లేస్లో 2 ఉందనుకోండి, CaSO4 2H2O, దాన్ని జిప్సమ్ అంటాం. సో తేడా గమనించారా? వాటర్ మాలిక్యూల్స్ దగ్గర మనకి తేడా వస్తుంది అనమాట. హాఫ్ H2O ఉంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అలా కాకుండా 2H2O ఉంటే జిప్సమ్. అంటే రెండు కూడా కాల్షియం సల్ఫేటే. ఒకటి హెమీ హైడ్రేటు, ఇంకోటి ఫుల్ హైడ్రేట్. అంటే CaSO4 హాఫ్ H2O అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, CaSO4 2H2O అయితే జిప్సమ్.
సో దీస్ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సమ్ ఆల్మోస్ట్ ఒకటే, సిఏఎస్ఓ4 కంటెంట్లో. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ దగ్గర వస్తుంది. జిప్సమ్లో అయితే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో అయితే హాఫ్ మాలిక్యూల్సే ఉన్నాయి. అయితే ఇప్పుడు దాని కింద అంటే జిప్సమ్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద మార్చాలి అంటే వాటర్ మాలిక్యూల్స్ తగ్గిస్తే సరిపోతుంది, అవునా కదా? ఎందుకంటే సిఏఎస్ఓ4 అన్నింటిలో కామన్గా ఉంది కాబట్టి కాల్షియం సల్ఫేట్ మనం ఏం అనక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. వచ్చి 2H2O అని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు, హాఫ్ H2O. అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ కనుక రెడ్యూస్ చేయాలి అంటే, వాటర్ మాలిక్యూల్స్ రెడ్యూస్ చేయడం అంటే ఏంటి, అది కేవలం హీట్ చేస్తేనే పోతాయి. హీట్ చేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి అపాన్ హీటింగ్ జిప్సమ్ని బాగా హీట్ చేస్తే ఆ వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయిపోయి 2H2O కాస్త హాఫ్ H2O అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద మారుతుంది అనమాట. దాన్ని మీకు కింద మీరు అబ్జర్వ్ చేస్తే రాసింది చూడండి. అట్ 373 కెల్విన్ అంటే టెంపరేచరు 373 కెల్విన్ వద్ద జిప్సమ్ని కనుక మనం స్ట్రాంగ్గా హీట్ చేయగలిగితే, దేన్ని, జిప్సమ్ అంటే ఫార్ములా CaSO4 2H2Oని కనుక 373 కెల్విన్ వద్ద స్ట్రాంగ్గా హీట్ చేయగలిగితే, ఆ హీట్ వల్ల వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయిపోయి 2H2O కాస్త హాఫ్ H2O కింద దిగిపోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద మారుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇవి మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇకపోతే లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, వీక్ బేస్. ఇది కూడా మనకి ఎక్కువగా ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతూ ఉంటాడు అనమాట. సో స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేసు అంటే దాని అర్థం ఏంటి, మీకు స్టార్టింగ్లో చెప్పాను. యాసిడ్ అంటే H+ అయాన్స్ని బాగా ప్రొడ్యూస్ చేస్తే యాసిడ్ అంటాం, OH- అయాన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే బేస్ అంటాం. అయితే ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఎక్కువగా కూడా H+ అయాన్స్ అనమాట ప్రొడ్యూస్ చేసేవి హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అండ్ అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4, HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ రెండు కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్కి ఎగ్జాంపుల్ ఏంటండి, HCl ఒకటి, H2SO4 ఒకటి. అలాగే వీక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ CH3COOH. రాసింది చూడండి, CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్ అంటాం దాన్ని. ఏమంటాం, ఎసిటిక్ యాసిడ్. ఇది మనకి వెనిగర్లో కలుపుతారు అనమాట. సో వెనిగర్ ఈజ్ మేడప్ ఆఫ్ డాష్ అంటే ఎసిటిక్ యాసిడ్. CH3COOH ఈజ్ నథింగ్ బట్ ఎసిటిక్ యాసిడ్ విచ్ కమ్స్ అండర్ వీక్ యాసిడ్. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ అయితే HCl, H2SO4. ఇన్ ద సిమిలర్ వే మనకి స్ట్రాంగ్ బేసు, వీక్ బేస్ కూడా ఉంటాయి. స్ట్రాంగ్ బేస్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను, OH- అయాన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే స్ట్రాంగ్ బేస్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ NaOH, KOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, KOH పొటాషియం హైడ్రాక్సైడ్. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్, NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. సో NaOH అండ్ KOH ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్. అండ్ వీక్ బేస్కి వచ్చేటప్పటికి NH4OH. దీన్ని ఏమంటారని చెప్పాము, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటాం. ఏమంటాం, అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH. ఇది వీక్ బేస్ అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే NH4OH అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ని ఎక్కువగా మనం గ్లాస్ క్లీనర్స్లో వాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, గ్లాస్ క్లీనర్స్లో NH4OHని మనం వాడుతూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ద టాపిక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు the formula of strong acid and strong base, weak acid and weak base, and important basic formulas. Okay, good evening, have a nice day, thank you.